వెల్కమ్ బ్యాక్ టు సునీల్స్ కిచెన్. ఈరోజు మనం చేస్తున్న రెసిపీ వెజ్ హక్కా నూడిల్స్. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక బెల్ పెప్పర్, క్యాప్సికమ్ సన్నగా కట్ చేసి పెట్టుకోండి, అండ్ హాఫ్ ఆనియన్ మీరు ఇలా కట్ చేసుకొని పెట్టేసుకోండి, అండ్ 2 to 3 క్యారెట్స్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి, అండ్ బీన్స్ కొన్ని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోండి, అండ్ హాఫ్ క్యాబేజ్ ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోండి, అండ్ కొన్ని గ్రీన్ చిల్లీస్ ఒక 5 to 6, అండ్ కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ అవి కూడా కట్ చేసి పెట్టుకోండి. ఇక మనము ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము. ఒక ప్యాన్లో వాటర్ తీసుకొని వేడి చేస్తుండండి, అండ్ అట్ ది సేమ్ టైం కొంచెం అందులో ఆయిల్ పోసుకోండి. ఇందులో కొంచెం ఉప్పు వేసుకోండి, అండ్ ఈ వాటర్ని బాయిల్ అవ్వనివ్వండి. సో ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో మనము నూడిల్స్ వేసుకుంటాము. ఇది చౌమిన్ నూడిల్స్ ఇండియా బజార్లో దొరుకుతుంది. మీరు నార్మల్గా వెజ్ హక్కా నూడిల్స్ ఉంటాయి, అండ్ స్పగెటీ నూడిల్స్ ఉంటాయి వాల్మార్ట్లో, అవి కూడా సిమిలర్ టేస్ట్ ఇస్తాయి. సో ఇవి తెచ్చేసుకొని ఇవి ఇందులో వేసేసుకోండి, అండ్ దీన్ని మొత్తం వేసేసి బాయిల్ అవ్వనివ్వండి. ఇది మంచిగా బాయిల్ అయిపోయినాక మనము వేరే ప్యాన్లో వెజ్జీస్ అన్నీ మిక్స్ చేసి దాన్ని కలిపిస్తాం అన్నమాట. సో మన నూడిల్స్ కుక్ అయినాయి. సో ఈ వాటర్ మనం డ్రైన్ అవుట్ చేసి దీన్ని పక్కకు పెట్టేసుకుంటాం అన్నమాట. సో నూడిల్స్ డ్రైన్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకోండి. ఆలివ్ ఆయిల్ వాడితే ఇంకా బెటర్. సో ఫ్లేమ్ హై పెట్టేసుకొని ఇందులో మనము స్లిట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ అండ్ కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ ఇందులో వేసేసుకుందాం, అండ్ మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఇందులో వేసేసుకుందాం. ఈ నూడిల్స్ ఇంకా వెజిటేబుల్స్ రేషియో 1:1 ఉండాలన్నమాట. ఎంతైతే వెజ్జీస్ ఉన్నాయో మనం అన్నీ కలిపి అంతా నూడిల్స్ ఉంటే పర్ఫెక్ట్ జ్యూసీగా చాలా బాగుంటుంది అనమాట మన హక్కా నూడిల్స్. సో ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, దట్ ఈస్ బెల్ పెప్పర్, ఇంకా క్యారెట్ ఇందులో వేసేసుకోండి, అండ్ ఫ్లేమ్ కొంచెం తక్కువ చేసేయండి, లోలో పెట్టండి, అండ్ ఇందులో మనము క్యాబేజ్ కూడా వేసేసుకుందాం. సో క్యాబేజ్ వేసుకున్న తర్వాత మనం ఇందులో బీన్స్ కూడా వేసేసుకుందాం. ఇవన్నీ వేసుకొని ఇలా కలుపుకోండి. చూస్తున్నారు ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో. ఇందులో మీరు తగినంత సాల్ట్ వేసుకోండి. వేసి దీన్ని బాగా కలపండి. సో ఇందులో మనము కొంచెం కట్ చేసుకొని గార్లిక్ వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్, గార్లిక్ తినని వాళ్ళు అయితే వేసుకోకపోయినా ఏం కాదు. ఇది వేసుకొని దీన్ని బాగా కలపండి. సో మీరు దీన్ని మరీ ఓవర్ కుక్ కాకుండా మీడియం కుక్ చేసుకోండి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. సో ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులో బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకుందాము, ఒక 2 teaspoons, అండ్ ఇందులో మనము ఒక 3 spoons వెనిగర్ వేసుకుందాం, అండ్ ఇందులో మనము 2 teaspoons లైట్ సోయా సాస్ వేసుకుందాం. సో ఇవన్నీ వేసి దీన్ని బాగా కలపండి. సో ఇవన్నీ పౌడర్లు వేసుకున్న తర్వాత మనము లిడ్ పెట్టేసి ఒక 3 to 4 minutes కుక్ అవ్వనిద్దాం. సో చూస్తున్నారుగా నూడిల్స్ ఇలా ఉండాలన్నమాట, సపరేట్ అయ్యేటట్టు. సో చూస్తున్నారుగా ఇలా వెజిటేబుల్స్లో నుండి వాటర్ వస్తుందన్నమాట. సో మనకు కావాల్సినంత కుక్ అయినట్టే. సో ఇందులో కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి, ఒక 2 teaspoons.
సో ఇందులో మనకు కావాల్సిన మెయిన్ మసాలా ఈ షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ మసాలా అనమాట. ఇది మన ఇండియా బజార్లో పటేల్ బ్రదర్స్లో దొరుకుతుంది. ఇది ఒక 1 to 2 స్పూన్స్ వేసుకోండి. సో ఇవన్నీ వేసి కలిపేసుకొని మనం ఈ నూడిల్స్ని ఇందులో వేసేసుకుందాం. సో మనం నూడిల్స్ వేసుకున్న తర్వాత దీన్ని చాలా జాగ్రత్తగా మొత్తం వెజ్జీస్ అండ్ నూడిల్స్ మిక్స్ అయ్యేటట్టు మెల్లిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మన వెజ్ హక్కా నూడిల్స్ ఇలా కనిపిస్తుంది అనమాట. ఇందులో మీరు అజినోమోటో కూడా వేసుకోవచ్చు. మేమైతే వేయలేదు, కానీ కొంచెం టేస్ట్ బాగానే వస్తుంది దానివల్ల. అండ్ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఫ్లేమ్ బంద్ చేసి సర్వ్ చేసుకొని తినేసేయడమే.